ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాం. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయితాయా? ఎవడన్నా తలుండేవాడు కానీ మతుండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి, పర్థమాన్ని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండ రామ్ గారి యొక్క ఏమంటారు, ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండ రామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండ రామ్ గారితో పోల్చి మావి తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధిని శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన, అతని అవగాహన, అతని యొక్క విధానం అర్థం చేసుకోండి. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు.